హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను కొమరల్ శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. సో అగ్గిదేవుడు మల్లన్న అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో యూట్యూబ్లో మీ అందరూ చూసారు. ఇప్పటికే దాదాపు మీ అందరి యొక్క ఆదరాభిమానాలను చూరగొని 50 మిలియన్ వ్యూస్ని సంపాదించి పెట్టినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. అంతేకాకుండా నా జీవితాన్ని మార్చినటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అమ్మ దనకోట మైసమ్మ సన్నిధిలో ఉన్నాం. సో 25,000 సబ్స్క్రైబర్స్ని సంపాదించి పెట్టినటువంటి ఆ ప్రాజెక్టు నా చేతికి ఛానల్ రావడానికి, అంటే నా ఛానల్ 7 సంవత్సరాల పాటు బ్లాక్ అయిపోయింది. నాకు 7 సంవత్సరాలు దొరకలేదు. 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ అమ్మ దయ వల్ల ఆమె వచ్చి వెలిసిన తర్వాతనే నా ఛానల్ నా చేతికి అనేది వచ్చింది. ఇప్పుడు 115,000 మంది సబ్స్క్రైబర్స్తో సో అద్భుతంగా ముందుకు నడుస్తుంది. ఇప్పటివరకు నేను జస్ట్ కేవలం ఏంటంటే మల్లన్న ఆలయానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజలు వీటిని మాత్రమే ఇచ్చాను. ఇంతవరకు ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ వెళ్ళి ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే అగ్గిదేవుడు మల్లన్న గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దాన్ని ఇక ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి శుక్రవారం లేదా శనివారం ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకొని ఈ అప్డేట్ వర్షన్ తోని పూర్తి కథను, అంటే ఎలాంటి కథ అంటే అటు శాస్త్రపరమైంది ఇటు జానపద సంబంధమైంది, ఈ రెండింటి మిళితంతోని ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ వర్షన్ని మీకు ముందు అందజేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ 17వ ఎపిసోడ్లో గతంలో ఉన్నటువంటి టీం ఎవ్వరు కూడా ఉండరు. రీజన్ ఏంటంటే కాలంతో పాటు అన్ని పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు మాకు అవైలబుల్ లేరు. కాబట్టి ప్రేక్షకులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని సహకరించగలరని నేను మీకు వినయపూర్వకంగా నేను నమస్కారం చేసి అడుగుతున్నాను. ఇప్పుడు మాత్రం మీకు 17వ ఎపిసోడ్ నుంచి అగ్గిదేవుడు మల్లన్న జన్మ రహస్యంగా అప్డేట్ వర్షన్ మీకు కనువిందుగా పంచభక్ష పరమాన్నాలుగా ఇవ్వడానికే నేను విశ్వ ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది, మా టీం కూడా. సో ప్లీజ్ మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగుతాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ విషయమే మీరందరూ దయచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో గొప్ప విషయం ఏంటంటే నిన్న పెట్టినటువంటి మేము పోలింగ్ కి చాలా మంది క్రియేటివ్ స్పేస్ కి ఎక్కువ మంది పోలింగ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు మన అగ్గిదేవుడు మల్లన్న ఏంటంటే సాంగ్ ఓరియంటెడ్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏమంటున్నారంటే క్రియేటివ్ స్పేస్, అంటే కథ వస్తుంది, పాటలు వస్తాయి, ప్లస్ కామెంటరీ వస్తుంది, డాక్యుమెంటరీ స్టైల్, ఎలా వీలుంటే అలా మీకు అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ. మీ అందరి ఆదరాభిమానులు సదా కోరుతూ జై మల్లన్న, జై దనకోట మైసమ్మ. నేను కొమరల్ శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్.